హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వాళ్ళకైతే డౌట్ వచ్చింది. ఇతను ఇంటికి రావట్లేదు హాలిడేస్కి కూడా, ఎవరో లవర్ ఉండి ఉంటుంది, అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటాడు అనేది ఎక్కడో హింట్ దాకా అయితే వెళ్ళింది. హింట్ ఫోటోస్ ఆల్రెడీ పోయినాయి మేడం. ఈయననే పంపించినా మరి ఎవరు పంపించలేదు. పెళ్లి చేసుకున్నాడు, కాకపోతే మాకు భయపడుతుందో చెప్తలేడు వస్తలేడు అన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. ఓకే, మీరేం పంపించలేదా సీక్రెట్ గా? నేనేం లేదు, ఆయననే పంపించిందని నాకు అర్థమైంది మేడం తర్వాత. ఓకే అమ్మా, బయట ఎన్ని రోజులు ఉన్నదో తెలియాలి కదా ఫ్యామిలీకి అని. ఓకే. పంపించిన తర్వాత వాళ్ళు ఇంకా కనుక్కొని ఇంకా రూమ్ దగ్గర ఇట్లా రిలేటివ్స్ బాగా ఏదైనా వచ్చి మీరు ఇట్లా పెళ్లి చేస్తున్నారు కదా మరి చెప్పేది ఉండే అని అట్లా మాట్లాడిండు. సరేలే అని ఇంకా తనే చెప్పుకున్నాడు మా హస్బెండ్. నేనే చెప్పలే, వాళ్ళు చెప్పమని చెప్పిండ్రు, భయపడ్డాను అది ఇది అని చెప్పేసిండు. ఓకే. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిండు మేడం. మా హస్బెండ్ నేను ఇంటికి వెళ్ళేస్తా, మా ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడదామని చెప్పిండు. ఆ రోజు వెళ్ళిపోయింది మేడం. ఎగ్జామ్ రాసిన రోజు చెప్పి నాకు ధైర్యం చెప్పి మా అమ్మకు కూడా చెప్పి రూమ్ లో ఉంటే ఇద్దరు చెప్పి వచ్చేస్తా నేను మళ్ళీ రేపని వెళ్ళిపోయిండు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది మేడం మా హస్బెండ్. నెక్స్ట్ డే సేమ్ వాళ్ళ బావని తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ ఆయన తీసుకొచ్చిన లగేజ్ కానీ ఆయన వైన్స్ అన్ని తీసుకొచ్చి కదా ఆ లగేజ్ తీసుకొని మళ్ళీ ఆ రోజు కూడా ఏం చెప్పిండు, రేపు వస్తారు మళ్ళీ మా వాళ్ళు అందరం అప్పుడు మాట్లాడుకుందాము ఇక్కడ అని కూర్చొని మళ్ళీ చెప్పిండు అదే స్టోరీ. ఓకే. ఇంకా ఆ రోజు వెళ్ళిండు. ఇంకా అట్టే మేడం వాళ్ళ ఫ్యామిలీ ఏం మొత్తం మైండ్ వాష్ ఏం చేసిందో తెలియదు. ఏమంటున్నాడు ఇప్పుడు? ఫోన్ లో ఏమైనా దొరుకుతున్నాడా? ఫోన్ లో అంటే మేడం తను ఆ రోజు ఏంది అసలు 1 year అయిపోతుంది, నాకు ఎలాంటి కాంటాక్ట్ లేదు మేడం. మా హస్బెండ్ టోటల్ గా నా ఫోన్ అసలుకి బ్లాక్ చేసిండు. వేరే అమ్మాయిని సీక్రెట్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకుండు మేడం. ఇది మీకెలా తెలుసు? నువ్వెందుకు ఊరుకున్నావు? నేను ఆల్రెడీ కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యి నేను మా హస్బెండ్ వస్తారులే అని నేను వెయిట్ చేసి నేను ఆల్రెడీ తన మీద 498 కేసు చేసిన మేడం హస్బెండ్ మీద. మీకు ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిందని ఎవిడెన్స్ ఏదన్నా ఉందా? అంటే ఆ ఊరు ఉన్నాయి మేడం, ఉన్నాయి. వాళ్ళు ఆ ఊరు సర్పంచ్ వాళ్ళు మాట్లాడిండ్రు, అమ్మాయి వాళ్ళ ఫాదర్ మాట్లాడింది. పోలీస్ స్టేషన్ లో కూడా నేను చెప్పిన మేడం అమ్మాయికి, అంటే అమ్మాయి పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ కూడా. అవును. ఓకే. రీసెంట్ గా నేను మా హస్బెండ్ కోసం నేను అక్కడ అరుణాచల్ ప్రదేశ్ కి వెళ్ళిన మేడం. తను 1 year అయినా నాకు అసలు కనిపిస్తలేడు, ఫేస్ చేస్తలేడు, అసలు ఫోన్ రెస్పాన్స్ లేదు. ఇట్లా ఎంగేజ్మెంట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ నా మీద డైవర్స్ కేసు వేసిండు మేడం. ఎక్కడేసాడమ్మా డైవర్స్ కేసు? మహబూబ్ నగర్ మేడం. అతను డైవర్స్ కేసు వేశారు, మీరు 498 వేశారు. నేను ఫస్ట్ 498 తను రెస్పాన్స్ కాకుండా తన నెంబర్ బ్లాక్ చేసి మొత్తం ఫ్యామిలీని మాట వినుకుంటా అంత ఇంకా అంటే సెటిల్మెంట్ చేద్దాం ఏదైనా ఒక మనీ పరంగాని అట్లా ఆ విధంగా అనుకుని వాళ్ళ ఆలోచనలో టోటల్ నాకు కాంటాక్ట్ లేకుండా ఉండడం వల్ల ఒక 2 months వరకు వెయిట్ చేసి నేను 498 కేసు వేసిన మేడం. ఓకే అమ్మా. ఇంకా అదొకటే వేసావా? డీవీసీ మెయింటెనెన్స్ కూడా వేసారా? లేదు మేడం, అవి వేయలేదు. ఎందుకని? అంటే తను వస్తాడు లేదు, చేంజ్ అవుతాడేమో మారుతాడేమో అన్నట్టు. 498 లో కౌన్సిలింగ్ వచ్చారమ్మా వాళ్ళు? ఏ దాంట్లో మేడం? 498 కేసు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ కౌన్సిలింగ్ కి ఫోన్లో పోలీసులు పిలుచుంటారు వాళ్ళని. వాళ్ళు ఏమన్నా వచ్చారా? అతను అసలు కౌన్సిలింగ్ మేడం 1 టైమే జరిగింది. ఆ 1 టైం కూడా తన కౌన్సిలింగ్ లో సరే అని చెప్పి నేను మంచిగా చూసుకుంటా, నాకు మైండ్ బాగాలేదు అని ఒక 3 months టైం కావాలని రాసింది మేడం. ఫస్ట్ కౌన్సిలింగ్ కి వచ్చాడు, రాసి ఇచ్చాడు, నాకు 3 months టైం కావాలి ఆలోచించుకొని చెప్తాను అని అని చెప్పిండు. చెప్పి 3 months అన్నాక ఆయన పోయినాక ఒక దాదాపు 2 months వరకు బ్లాక్ లోనే ఇష్టం మేడం నెంబరు. ఓకే. సో అప్పుడు నీకు డౌట్ వచ్చి ఇంకా తప్పక నువ్వు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయించేసావు. ఒకటి విధంగా అట్లా వాళ్ళు అది ఫోన్ బ్లాక్ చేసిండు, ఇంకో విధంగా వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఫోన్ చేసి అమ్మాయిని సెటిల్ అంటే ఏదన్నా మనీ ఇస్తాం మేము, క్యాస్ట్ వేరు, ఇంకా అట్లా ఇట్లా ఏదో అయిపోయింది అన్నట్టు వాళ్ళు అట్లా మాట్లాడింది. ఓకే అమ్మా. ఇంకా ఆ విషయం వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇక్కడ మా ఆయననేమో కాంటాక్ట్ లేడు, వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా చేస్తుందని నేను ఇంకా బాధలో 498 చేసిన మేడం. అతను డైవర్స్ ఎప్పుడు వచ్చింది మీకు సమన్స్? డైవర్స్ ఎప్పుడు వేసిందంటే ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కదా మేడం. ఎప్పుడు? చేసుకున్న తర్వాత అబ్బాయి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత నేను నా ఎవరో కొందరు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నా మేడం. తెలుసుకుంటే ఆయన అక్కడ డ్యూటీ చేస్తుండు, వస్తాడులే మారి నేను అనుకున్నా గానీ తను సీక్రెట్ గా డైవర్స్ ఆల్రెడీ ఇట్లా అదే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, నువ్వు చదువుకుంటే అక్కడ ఉన్నావు ఇక్కడ ఏం పట్టించుకోడని నాకు ఫ్రెండ్స్ అట్లా సజెషన్ చెప్పిండ్రు. నేను ఎంక్వైరీ చేస్తే అది నిజమే ఉన్నది మేడం. నిజమే ఉందమ్మా. డైవర్స్ కేసు ఎప్పుడు వేసాడు? నీకు ఎప్పుడు తెలిసింది డైవర్స్ కేసు ఉందని? సమన్స్ ఎప్పుడు వచ్చినాయి?
కూడా 5 months అయిపోతుంది మేడం, దాదాపు 6 months వస్తుంది. ఇప్పటికి 6 months నీ కోర్టు నుంచి పేపర్స్ వచ్చినాయా? ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినవి, ఇప్పటి వరకు ఒక 5-6 ఇయరింగ్ జరిగినాయి, ఒక్క ఇయరింగ్ కూడా రాలే మేడం తను. కాదమ్మా, అప్పుడే నీకు కేసు సమన్స్ వచ్చి 5-6 హియరింగ్స్ నడిచిపోయినాయా? అవును మేడం. కౌంటర్ వేసావా, సమాధానం వేసావా దానికి? వేసిన మేడం. ఓకే, సరే అమ్మా, ఇప్పుడు మీ డౌట్స్ ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు? లే మేడం, తన కోసం నేను 1 year నుంచి వెయిట్ చేసిన మేడం, తను ఇంకా వస్తాడని. కానీ అసలుకి నా నెంబర్ బ్లాక్ చేసి వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకొని మంచిగా హ్యాపీగా అక్కడ డ్యూటీ చేసుకుంటుంటే, నేను రీసెంట్ గా తన కోసం అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళిన మేడం, ఒక 3-4 days జర్నీ చేసి అమ్మాయిని. అక్కడికి వెళ్తే తన మీద మా హస్బెండ్ కనీసం నేను చూస్తా, ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన కాంటాక్ట్, 1 year నుంచి ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, కనీసం నేను ఆయన చూడలేదన్న ఎమోషనల్ ఫీలింగ్ తో వెళ్ళినా గానీ, అక్కడికి వెళ్ళినాక తెలిసింది మేడం మా హస్బెండ్ ఆల్రెడీ లీగులోనే ఉన్నాడు, కావాలని కోర్టుకు వస్తలేడు, వాళ్ళ పేరెంట్స్ ని కోర్టుకు పంపించినాడని. ఓకే. ఇంకొకటి అక్కడ మెయిన్ వాళ్ళ హెడ్ సిఓ సార్ కూడా లేడు మేడం నేను వెళ్ళిన టైంకి. ఇంకా అక్కడ ఆ చలికి, ఆ వెదర్ కూల్ కి మేము చాలా అసలు సఫర్ అయినందుకు వాళ్ళు అక్కడ సోల్జర్స్ కూడా ఒక కంప్లైంట్ రాసుకొని, మీరు వెళ్ళండి, సిఓ సార్ వచ్చిన తర్వాత మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీ హస్బెండ్ కూడా ఇక్కడ లేడు కదమ్మా, మీరు ఉండి కూడా వేస్ట్, అబ్బాయి మరి మీరు వచ్చిండు కాబట్టి ఇప్పుడు వస్తాడా మరి లేట్ అయ్యేస్తుందో తెలియదు, సార్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీకు రిప్లై కూడా ఇస్తామని మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నారు మేడం. ఓకే అమ్మా. డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని కలెక్షన్ చేసుకొని మాకు మళ్ళీ తర్వాత ఇంకా ఏమి ఇవ్వలేదు మేడం. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా నేను ఎస్పీ సార్ వాళ్ళని కలిసి 2 times వాళ్ళ ఆఫీస్ కి మళ్ళీ ఈమెయిల్ ద్వారా, మళ్ళీ పోస్ట్ హౌస్ ద్వారా, పోలీస్ స్టేషన్ నుంచి పెట్టించాం మేడం. ఓకే అమ్మా. అయితే ఒకటి చెప్పలే మేడం, కేసు తర్వాత మా హస్బెండ్ కేసు అయిన తర్వాత 3 months మంచిగా మాట్లాడి మేడం, మళ్ళీ కేసు కోసం మరి రిటర్న్ కేసు తీసుకోవాలని మాట్లాడినా, మనసు మారింది అలా మాట్లాడిందో తెలియదు మేడం. ఓకే. మళ్ళీ అప్పుడు ఆ మధ్యలో 3 months మాట్లాడినప్పుడు మళ్ళీ తను హాస్టల్ దగ్గరికి వచ్చి ఒక లాడ్జ్ హోటల్ కి తీసుకెళ్ళాను మేడం. ఇది కేసు తర్వాత మేడం, అట్లా హోటల్ కి తీసుకెళ్ళి కూడా ఫిజికల్ గా మళ్ళీ సెక్సువల్ గా తను నన్ను చాలా టార్చర్, ఇబ్బంది పెట్టి కలిసి ఉంటా నీతో అట్లా ఇట్లా అని చెప్పి టోటల్ తను అవసరం అయిపోయినాక వెళ్ళి మళ్ళీ బ్లాక్ చేసింది మేడం నెంబర్. నెక్స్ట్ డేనే బ్లాక్ చేసిండు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు స్టిల్ వరకు ఏం లేదు మేడం, ఇంకా అసలు కాంటాక్టే లేదు. ఎప్పుడమ్మా మళ్ళీ అతనితో కలిసింది? 498 ఫైలింగ్ చేసినాక? 498 కేసు చేసిన తర్వాత 2023 January 11th మేడం. ఓకే అమ్మా, మీరు ఇందాక ఏం చెప్పారంటే 498 ఫైల్ చేసినాక ఒక కౌన్సిలింగ్ జరిగిందండి, ఆ కౌన్సిలింగ్లో మా హస్బెండ్ నాకు 3 months టైం కావాలి కాపురానికి తీసుకెళ్ళటానికి, నాకు ఇష్టమేనండి కాపురానికి తీసుకెళ్ళటం అని చెప్పాడండి అన్నావు. అవును మేడం. అన్నావా? అన్నప్పుడు ఏం జరిగిందంటే, అతను రెగ్యులర్గా ఫోన్ మాట్లాడకపోయినా ఈ 2 monthsలో మిమ్మల్ని ఒకసారి కలిసి బయటికి తీసుకెళ్ళాడు, ఫిజికల్గా మళ్ళీ కలిశారు మీరిద్దరు. ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ చేసినాక నీకు కోపం వచ్చింది, అరే వీడేదో చీట్ చేస్తున్నాడు అని, అప్పుడు ఎఫ్ఐఆర్ చేసావు. ఎఫ్ఐఆర్ చేసినాక అతను మళ్ళీ నిన్ను కలవలేదు, నీకు కోర్టు నుంచి డైవర్స్ కేసు పేపర్స్ వచ్చినాయి, అతను కోర్టుకి రావట్లేదు, నీ కేసు ఏంట్రా బాబు అని నువ్వు టెన్షన్ పడుతున్నావు, అంతేనా? లేదు మేడం, అంటే ఎఫ్ఐఆర్ తర్వాత తను నాకు మళ్ళీ కలిసిండు మేడం. ఎఫ్ఐఆర్ తర్వాత కూడా కలిశాడా? ఎఫ్ఐఆర్ తర్వాత మళ్ళీ ఒక రోజు కాల్ చేసి కలుద్దామని చెప్పేసి ఫోన్ చేశాడు మేడం. అయితే మా ఫ్రెండ్ వెళ్ళింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత అతను రూమ్ బుక్ చేసిండు, మళ్ళీ ఓయే రూమ్ లో బుక్ చేసి ఆ రోజు నైట్ మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, మీ పేరెంట్స్ తో నేను చెప్పకు, మా పేరెంట్స్ కూడా అవసరం లేదు, నువ్వు పర్సనల్ గా ఎఫ్ఐఆర్ రిటర్న్ తీసుకో, నేను నీతో మంచిగా కలిసి ఉంటా అని చెప్పేసి చెప్పిండు. దానికి సీక్రెట్ ఎందుకమ్మా? పెద్ద మనుషుల ముందు ఒప్పుకుంటే నువ్వే విత్డ్రా చేసుకుంటావు కదా. అతను అట్లా యాక్సెప్ట్ చేయలేదు, ఎవరితో చెప్పకుండా నువ్వు రిటర్న్ తీసుకో, నేను నీతో మంచిగా కలిసి ఉంటా అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పి. నువ్వు వెళ్ళావా ఓయే రూమ్ కి? వెళ్ళింది, మా ఫ్రెండ్ వెళ్ళింది. ఆ రోజు నైట్ కూడా మళ్ళీ ఇద్దరు సెక్సువల్ గా మళ్ళీ కలిసి ఉన్నారు. మీ ఫ్రెండ్ వెళ్ళటం ఏంటమ్మా? అంటే కాదు, నేను వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నా. అరే అమ్మాయికి ఇవ్వమ్మా, మధ్యలో నీకెందుకు తల్లి? ఆవిడకి ఇవ్వండి ఒకసారి. హలో, మీరు చెప్పండి అమ్మా, ఆవిడ చెప్పడం ఏంటి? అంటే హోటల్ తీసుకెళ్ళి మేడం, అది తీసుకెళ్లి తను అవసరం వరకు నాకు ఫిజికల్ గా మెంటల్ గా మళ్ళీ ఆ రోజు. అప్పుడు తర్వాత నువ్వు ఒక నిమిషం అమ్మా, తర్వాత నువ్వు నమ్మి కేసు ఏమైనా విత్డ్రా చేయడానికి ట్రై చేసావా, ట్రై చేయలేదా? అంటే నేను నమ్మలేదు మేడం, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పి నా పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని తీసుకుందాము, హ్యాపీగా ఉంటాం కదా, ఇట్లా సీక్రెట్ గా తీసుకోను. ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా నన్ను క్వశ్చన్ చేస్తుంది కదా, ఎందుకు సీక్రెట్ గా తీసుకుంటావు నువ్వు, ఆయన తీసుకెళ్తున్నాడు అని అడుగుతారు కదా అని చెప్పాను మేడం. అవును, సరే.
ఇప్పుడు అంటే కేసులు నడుస్తున్నాయి, ఇప్పుడు నీకేం కావాలో అడగండి అమ్మా. అంటే యాక్చువల్లీ నాకు మేడం చిన్నప్పుడు 8th క్లాస్ లో చైల్డ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయింది మేడం. ఓకే. అంటే మ్యారేజ్ అయినా ఇంకా తాళి కట్టినాక అక్కడ తెలిసింది మేడం అబ్బాయి మంచివాడు కాదు, ఇంకా అట్లని తెలిసిన తర్వాత ఒక 1 వీక్ అట్లాగా వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి రిటర్న్ పంపించేసింది మేడం, వాళ్ళకి మిస్టేక్ ఉండడం వల్ల. డైవర్స్ అయినాయా ఆ కేసు? అంటే వాళ్ళకి ఏం సంబంధం లేదు మేడం. ఓకే, ఇప్పుడు నన్నేం అడుగుతున్నావు? అంటే మేడం వాళ్ళ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నంటే నేను ఆల్మోస్ట్ ఇది లవ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నాకు నా ఎంబడ పడ్డప్పుడు నేను చెప్పిన మేడం, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీతో సహా అంటే వాళ్ళ ఫ్యామిలీకి చెప్పకుండా తను సీక్రెట్ గా నన్ను ఇది మ్యారేజ్ చేసుకున్నాను కదా మేడం. అవును. ఆయన ఎలా నమ్ముతుందంటే అమ్మాయి నాకు చెప్పలేదు, చెప్పకుండానే నన్ను పెళ్లి చేసుకున్నది, ఈ విషయం దాచిపెట్టిందని రివర్స్ గేమ్ ఆడుతుంది మేడం. అదొకటే కాదు, నువ్వంటే ఇష్టం లేదు, ఆల్రెడీ వాడేసుకున్నాడు కాబట్టి ఇంకా అవసరం లేదు అనుకుంటున్నాడు. నువ్వేం చేసినా అతను వెనక్కి రాడు. నువ్వేం కావాలనుకుంటున్నావో చెప్పు. కరెక్టే కానీ మేడం, మరి తను లివింగ్ రిలేషన్ ఉన్నప్పుడు కూడా ఆడుకున్నాడు కదా మేడం, మరి అప్పుడు వదిలేలే కానీ నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటిది అమ్మాయి అలాంటిది అమ్మాయి అంటే పెళ్ళయిన తర్వాతే వదిలేయడం, విడాకులు అనేవి పెళ్ళయిన తర్వాతే ఉంటాయమ్మా. పెళ్లికి ముందు చేస్తే నువ్వు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క. పెళ్ళి అయిపోయింది, భార్యాభర్తలో ఒకడు మంచోడు కాదు, ఏం చేద్దాం? నీకేం కావాలో చెప్పు, నేను లీగాలిటీ చెప్తాను, తర్వాత ఏం చేస్తే బెటర్ కూడా చెప్తాను. నాకు నా భర్త నాకు కావాలి మేడం, తెలియని ఇట్లా అదేదో జరిగిందని నన్ను పాయింట్ అవుట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.